విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఎటువంటి తుఫాన్ అయినా దేవుడు దాన్ని తొలగించేస్తాడు. హల్లెలూయా. భయపడకు భయపడకు, ప్రభు నిన్ను చెయ్యి విడువడు. భయపడకు భయపడకు, ప్రభు నిన్ను చెయ్యి విడువడు. శోధనలు ఎన్ని వచ్చినా, నిందలెన్నో ఎదురైనా, శోధనలు ఎన్ని వచ్చినా, నిందలెన్నో ఎదురైనా, యేసయ్య తోడుండగా, యేసయ్య తోడుండగా, భయమేమీ లేదిలలో, మనకు భయమేమీ లేదిలలో. భయపడకు భయపడకు, ప్రభు నిన్ను చెయ్యి విడువడు. భయపడకు భయపడకు, ప్రభు నిన్ను చెయ్యి విడువడు. నీ ప్రభు నా ప్రభు యేసు ప్రభు వారు మన చెయ్యి విడువని దేవుడుగా మన మధ్య సంచరిస్తున్నాడు. హల్లెలూయా. యెహోవా దక్షిణ హస్తం మనకు తోడై ఉన్నది, ఆయన కృప మనకు తోడై ఉన్నది, ఆయన కనికరం మనకు తోడై ఉన్నది, ఆయన మహిమ మన వెంబడి వచ్చుచున్నది, ఆయన సన్నిధి మన మీద ప్రకాశింపజేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. ఆయన మన తోడు ఉన్నాడు, మనకు ధైర్యం చెప్తున్నాడు, భయపడద్దు అంటున్నాడు. హల్లెలూయా. ఏ విషయంలో నువ్వైతే సమస్యతో బాధపడుతూ వచ్చావో ఆ విషయంలో దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడమాకు అనేది నేను నీతో ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. అది నీకు అసాధ్యము కానీ నాకు సమస్తము సాధ్యం అంటున్నాడు. ఇప్పుడు ఈ సమస్య నా దగ్గర నుంచి పోవట్లేదు ప్రభా, ఎట్లా ప్రభా నువ్వు దిగులు పడుతున్నావు? దేవుడు అంటున్నాడు, నాకు అసాధ్యమైంది ఏమీ లేదు, నువ్వు ఊరక నిలిచి అట్లా చూడమంటున్నాడు అంతే. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమ కలుగాక. హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనము. హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనము. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు, దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు, తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయిన గనుక, అని ప్రమాణము చేయలేకపోయిన గనుక, తన తోడు అని ప్రమాణము చేసి, తన తోడని ప్రమాణం చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. హల్లెలూయా. నీ పట్ల దేవుడు కార్యం ఆరంభించినప్పుడు దాన్ని దేవుడే ముగిస్తాడు. హల్లెలూయా. నిశ్చయముగా నేను మిమ్మల్ని ఆశీర్వదింతును, మీరు భయపడద్దు దిగులు పడద్దు అని చెప్తున్నాడు. హల్లెలూయా. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి, అతను ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ వాగ్దానం నెరవేరడానికి టైం పట్టింది దానికి చాలా, అయినా సరే ఆయన ఓర్పుతో సహించాడు. ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఆ వాగ్దాన ఫలము పొందెను. మనము కూడా మన వాగ్దానము మన పట్ల నెరవేర్చాలంటే, దేవుడు మన పట్ల కార్యం చేయాలంటే మన ఓర్పుతో సహించుకోవాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, సముద్రాలలో మన దగ్గరికి వెళ్ళినప్పుడు మన దగ్గరికి ఇలా పెద్ద అలలు వస్తాయి, అమ్మ అది వచ్చి నన్ను ముంచేస్తుందేమో అని భయపడిపోతాం, కానీ అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ప్రతి శ్రమ కూడా మన జీవితంలో అంతే. హల్లెలూయా. ఆ సమయంలో చాలా భయపడిపోతాం, దుఃఖపడిపోతాం, అమ్మో ఈ శ్రమ నుంచి ఎలా బయటికి రావాలి, ఎలా బయటపడాలి నేను భయపడతాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఓర్పుతో సహించుకుంటే ప్రతి వాగ్దానం నీ పట్ల దేవుడు నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఓర్పుతో ఉండు, సనగద్దు, గొనగొద్దు, నువ్వు సహించి ఆయన వైపే కన్నులెత్తి ప్రార్థించి ఆయన వైపే చూడు, నీ కన్నుల కన్నీరు ఆయన తుడుస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. ఆయన మన తండ్రి. హల్లెలూయా. మనల్ని ఆదరించే దేవుడు, మనల్ని ఎత్తుకొని మోసుకొని రక్షించే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయనే మనకు ఆదరణకర్తగా మన మధ్య ఆయన సంచరిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. మోషేతో అన్నాడు కదా, మోషే అన్నాడు, నేను ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళమంటున్నావు కదా, మరి నీ పేరేమని చెప్పాలని యేసు ప్రభుని అడిగినప్పుడు యేసు ప్రభు ఒక చక్కని మాట అంటారు, నేను ఉన్నవాడు నన్ను వాడనని చెప్పు అంటాడు. హల్లెలూయా. ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్తలని, అభిషేక్తుడని, ఇమ్మానుయేలని ఎన్నో ఉన్నాయి. కానీ అవన్నీ చెప్పుకుని ఆయన కనపరచలేదు. కానీ నేను ఉన్నవాడు నన్ను వాడనని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు అన్నాడు. హల్లెలూయా. వాళ్ళకున్న ఇశ్రాయేలు ప్రజలకున్న దేవుడు మనకు లేడా? ఉన్నాడు. హల్లెలూయా. నీకు జరుగుతున్న అన్యాయాన్ని ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు వెళుతున్న సమస్యను గుండా, ఎటువంటి సమస్యను గుండా వెళ్తున్నావు ఆయన కరుణతో చూస్తున్నాడు. హల్లెలూయా.
నువ్వు ఎన్ని రోజులు కన్నీరు కార్చావో ఆయనకి తెలుసు. హల్లెలూయా. ఎట్లాంటి సమస్యలు ప్రతి ఒక్కరు ఉన్నారో ఆయనకి తెలుసు. ఆయన చూచుచున్న దేవుడు. అలనాడు ఇశ్రాయేలు ప్రజలకు నేను ఉన్నానని చెప్పిన దేవుడు ఈ దేవుడు కూడా మనకి జీవము గల దేవుడుగా మన మధ్యలో ఉండి మన కార్యాలు సఫలం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగా. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే దినాన్ని మీతో నిశ్చయముగా నేను మిమ్మల్ని ఆశీర్వదించడమే కాదు, మిమ్మల్ని నేను విస్తరింపజేసేదను. మీరు ఓర్పుతో సహించి నన్ను నమ్మి ఆ వాగ్దాన ఫలాన్ని మీరు చేతపట్టుకోమని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆ వాగ్దానాన్ని స్వీకరించాలంటే టైం పడుతుంది. వాగ్దానం జరగాలంటే నువ్వు ఓర్పుతో విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడిని మధ్య కార్యాలు జరిగిస్తారు. ఆయన కార్యము చేయగా దాన్ని తిప్పివేయగలవాడు ఎవడు? హల్లెలూయా. మధ్యలో ఎవరు వచ్చినా సరే అడ్డుపడినా ఆయన కార్యం మొదలుపోయిందంటే దాన్ని ముగించే వరకు ఆయన కదులుతూనే ఉంటాడు, మధ్యలో ఆగిపోడు. హల్లెలూయా. మనుషులు మనల్ని చేయి విడిచిపెట్టేస్తారు, మనుషులు మనల్ని మోసం చేస్తారు, మనుషులు మనకి అన్యాయం చేస్తారు, ఇస్తానన్న ధనాన్ని ఎవరు అలా చెప్పిన మాటల ప్రమాణాన్ని పక్కన పెట్టేస్తారు. కనీసం మనం పలకరించే దిక్కు కూడా ఉండదు మనకి సమస్య వచ్చినప్పుడు. కానీ నీ దేవుడు నా దేవుడు అలాంటి వాడు కాదు. హల్లెలూయా. మోసము చేయటకు ఆయన నరుడు కాదు. హల్లెలూయా. అబద్ధమానుడుగా ఆయన నరుడు కాదు. హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడు కానీ మా మధ్య ఉండి ఏ కార్యమైతే నీ చేత జరిగించాలనుకుంటున్నాడో ఆ కార్యము తప్పగా ఆయన జరిగించి తీరుతాడు. హల్లెలూయా. బలమైన దేవుడిగా మన మధ్య ఆయన సంచరిస్తున్నాడు. హల్లెలూయా. గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగాక. మహిమంతా ఆయనకే తెలుస్తుంది. హల్లెలూయా. నీ ద్వారా దేవుడు మహిమ పొందాలనుకుంటున్నాడు, నీ ద్వారా ఘనకార్యాలు చేయాలనుకుంటున్నాడు. నీకు ఒక కార్యాన్ని చేస్తావు. నీకు ఒక కార్యం చేస్తే ఎఫ్సీమాకు ఒక కార్యం చేస్తే ఏం చేస్తుంది? వచ్చి ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తుంది. దాని ద్వారా ఏమవుతాడు? దేవుడు మహిమ పొందుతున్నాడు. హల్లెలూయా. జెరూషా ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పింది. ఇంతకాలం దేవుడు టైం పెట్టింది ఎందుకంటే గొప్ప సాక్ష్యం ఇచ్చి ఆయన మహిమపరచుకోవాలని. హల్లెలూయా. చిన్న చిన్న సాక్ష్యాలు చెప్పి మహిమపరచుకోవాలని కాదు. నాకు ఉద్యోగం వచ్చింది, నాకు 20,000 జీతం అని చెప్పడం అది సాక్ష్యమే. నేను సాక్ష్యం కాదన్నా. దేవుడు ఏంటంటే కొంచెం టైం ఎందుకు తీసుకుంటాడంటే గొప్ప కార్యం చేసుకోవడానికి, గొప్పగా ఆయన మహిమపరచుకోవడానికి కొంతమందికి టైం తీసుకుంటాడు. ఆలస్యమైన అద్భుతం ఘనంగా ఉంటది. హల్లెలూయా. ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఏంటి నేను ఎంత ప్రార్థన చేస్తున్నా నా కార్యం చేయట్లేదు అని అనుమానాలు వస్తూ ఉంటాయి. అవిశ్వాసంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే చెప్తున్నాడు దేవుడు, భయపడద్దు, అవిశ్వాసం కలిగి ఉండద్దు. నేను ఒక కార్యం ప్రారంభించాలంటే దాన్ని ముగించి వాడను నేనే అంటున్నాడు. హల్లెలూయా. నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగాక. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నన్ను నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నన్ను నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎన్ని నాయముకాలన్నీయో తిరిగి జీవింపచేయుమయా. ఎన్ని నాయముకాలన్నీయో తిరిగి జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. ఈ పాట పాడుతున్నప్పుడు దేవుడు నాతో ఒక మాట మాట్లాడారు. హల్లెలూయా. ఈ సుకన్య అయితే కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నది దేవుడు చెప్పాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. ఈ బిడ్డ అయితే కన్నీరు కాచి ప్రార్థన చేస్తుంది. దేవుడు అంటున్నాడు నీలో ఒక ట్రాన్స్ఫర్మేషన్, నీలో ఒక రూపాంతరం దేవుడు తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా. ఈ దినమ నుంచి నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు ఒక్కొక్క అద్భుతాన్ని జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. ఒక నూతనమైన ప్రార్థన ఆత్మ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు సుకన్య. హల్లెలూయా. మనుషులు చేయి విడిచినా, మనుషులు పట్టించుకోకపోయినా
దేవుడు నీ కుటుంబానికి తోడుగా ఉండి నిన్ను నడిపించబోతున్నాడు. హల్లెలూయా. దేవుని నామాన్ని ప్రార్థన ఆపద్దు, ప్రార్థనని పెంచు. నీలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక రూపాంతరాన్ని దేవుడు తీసుకురాబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నా. నీకే మహిమ కలుగాక. హెబ్రీలు 11వ అధ్యాయము 1 నుంచి 8వ వచనానికి చదవండి. విశ్వాసమన్నది హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 నుంచి 8వ వచనం వరకు. విశ్వాసమన్నది విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిరీక్షింపబడి వాడి యొక్క నిజస్వరూపమును నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువై ఉన్నది. ఇక్కడ చాలా మంది ఒక పొరపాటు చేస్తారు. విశ్వాసం అంటే ఊహ అనుకుంటారు, ఊహించుకుంటారు. అంటే నీకు ఉద్యోగం రాలేదనుకో, నాకు ఉద్యోగం వచ్చేసింది, నేను ఉద్యోగం వెళ్తున్నాను అని ఊహ. హల్లెలూయా. నాకు ఇల్లు లేదనుకో, నాకు ఇల్లు వచ్చేసింది, ఇదిగో దేవుడు నాకు మంచి ఇల్లు ఇచ్చాడు అని ఊహించుకోవటం అనుకుంటారు. ఊహించుకోవటం కాదు, అది అదృశ్యమైంది, నాకు కనపడట్లేదు, నిజంగా అది ఇప్పుడు నాకు జరిగిపోయింది. ఊహ కాదు, అది జరిగింది అంతే. హల్లెలూయా. నాకు ఇల్లు లేదు, నాకు దేవుడు ఇల్లు ఇచ్చేసాడు అంతే, నా ఇంట్లో నేను ఉంటున్నా. ఊహ మాత్రము కాదు, అది నిజంగా జరిగింది అనుకోవటం. ఇది దానిలో అనుమానమే లేదు. జరుగుద్దా జరగదా, అయ్యో అంత అర్హత నాకు ఉందా లేదా, అలా నువ్వు అనుమానం కలిగి ఉన్నప్పుడు నీ కార్యం త్వరగా అవ్వదు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క దేని కొరకైతే నువ్వు నిరీక్షణిస్తున్నావో, ఒక రోగం యొక్క స్వస్థత కొరకైనా, లేకపోతే అప్పులు తీరిపోవాలని ఆ యొక్క సమస్య గురించైనా, లేకపోతే నీకు ఉద్యోగం గురించైనా, ఒక గృహము గురించైనా నువ్వు ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నువ్వు నిరీక్షిస్తున్నావు, నాకు జరగాలి అనుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు, అది నీకు జరిగిపోయింది అంతే. హల్లెలూయా. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. హల్లెలూయా. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. హల్లెలూయా. అది నీ కంటికి కనపడదు. ఇప్పుడు నేనున్నాను, నాకు మందిరం కావాలి, చక్కటి మందిరం దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేస్తాను. నా ఆశ అదే. ప్రతి బ్రాంచ్ సంఘాలకి దేవుడు సొంత మందిరం ఇవ్వాలి నాకు. హల్లెలూయా. అదే నా ఆశ. దేవుడు ఇచ్చింది ఒక్కటి కూడా పోగొట్టుకోవడానికి నాకు ఇష్టం లేదు. హల్లెలూయా. ప్రతి బ్రాంచ్ సంఘానికి నా సొంతది కావాలని ప్రార్థన చేస్తున్నా. హల్లెలూయా. కాబట్టి నాకు విశ్వాసం ఉంది, నా దేవుడు నాకు ఇవ్వడానికి శక్తిమంతుడు. కానీ దాన్ని పొందుకోవడానికి పౌలు గారు పరిగెత్తినట్టు గురి ఎత్తుకు నేను పరిగెత్తాలి. దానికోసం నేను ప్రయాసపడాలి, దానికోసం నేను ఉపవాసం ఉండాలి, ప్రార్థన చెయ్యాలి, ప్రభువుని హత్తుకుని ఉండాలి. అప్పుడే నా దేవుడు ఆ కార్యాలు చేయడానికి కదులుతాడు. హల్లెలూయా. అలాగే మీరు కూడా దేవుడు మీ పట్ల ఒక కార్యం చేయాలంటే ఎంత దేవునికి దగ్గరగా ఉంటే అంత తొందరగా మీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. దేవుడు నామానికే. ప్రార్థన జీవితాన్ని నీ జీవితంలో వెలిగించినప్పుడు, ప్రార్థనాత్మనికి బలముగా నువ్వు ఉన్నప్పుడు, నువ్వు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ప్రార్థన ఒకటే కాదు, దాంతోపాటు నీకున్న అనుమానాన్ని, భయాన్ని తీసివేసి నువ్వు విశ్వాసము ప్రభువు మీద పూర్తిగా పెట్టుకున్నప్పుడు, నా ప్రభువు కార్యము చేయుటకు శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, నా పట్ల గొప్ప కార్యములు చేయను. ఆయన గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధముగా మన పట్ల ఉన్నాడు. హల్లెలూయా. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువై ఉన్నది. అదృశ్యంగా దేవుడు ఏ ఆశీర్వాదం అయితే దాచిపెట్టాడో దాన్ని నువ్వు పొందుకోవడానికి నిన్ను సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. నీటిలో నన్ను మనందరినీ కూడా దేవుడు సిద్ధపరుస్తున్నాడు, రూపాంతరం పొందిస్తున్నాడు, ప్రార్థన ఎదిగేటట్టుగా చేస్తున్నాడు. అనుదినం కన్నీటి ప్రార్థన చేయమని చెప్తున్నాడు దైవజనుల ద్వారా. హల్లెలూయా. మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఆ అదృశ్యమైన దృశ్య రూపంలో మనం పొందుకోబోతున్నాం. దేవుడు మనందరికీ ఒక గొప్ప బహుమానాన్ని, ఆశీర్వాదాన్ని మనకి ఆయన ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి అదృశ్యమైన ఉన్నవనటకు రుజువై ఉన్నది. చదువమ్మా. దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యములు పొందితిరి. ప్రపంచమును దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడిను, పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. పదార్థముల చేత నిర్మింపబడింది కాదది, ఊహ కాదది. హల్లెలూయా. అవి మన విశ్వాసం చేత గ్రహించుకోవాలి. వాక్యం మనం విన్నప్పుడు దేవుడు ఆ వాక్యానికి అనుకూలంగా మనం ప్రవర్తించినప్పుడు తప్పకుండా వాక్యం, వాగ్దానం మన జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. చదువు. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. హల్లెలూయా. నువ్వు నేను దేవునికి శ్రేష్టమైన వారిగా ఉండాలి, విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. నేను దేవునికి ఇష్టడుగా మారిపోవాలి అనే ఆశ మనలో ఉండాలి. హల్లెలూయా. నీ ప్రార్థన ఈ ఒక
కయ్యూని ప్రార్థనలాగా ఉండకూడదు, హేబేలు ప్రార్థనలాగా ఒక శ్రేష్టమైన ప్రార్థన దేవుడికి చేయాలి. ఏది ఇచ్చినా కూడా దేవునికి నువ్వు శ్రేష్టమైనది ఇవ్వాలి. కయ్యూని ఏం చేశాడు? మంచి తన దగ్గర పెట్టుకుని కుళ్ళిపోయిన అన్ని దేవుడు తీసుకెళ్లి పళ్ళు ఇచ్చాడు, దేవుడికి అర్పించాడు. హల్లెలూయా. ఏదైతే నీ జీవితంలో, నీ ప్రార్థనా జీవితమైనా, నీ కుటుంబంలో అయినా, నీ పంటలో అయినా, నీ దశభాగంలో అయినా, ఏదైతే నువ్వు శ్రేష్టంగా దేవుడికి అర్పిస్తావో దేవుడు నిన్ను కూడా అలాగే కనపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. నీకు ఆ విశ్వాసం ఉండాలి. నేను శ్రేష్టమైన దేవుడికి ఇస్తున్నాను, నా బలి దేవుడు స్వీకరిస్తాడు, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడన్న విశ్వాసము హేబేలు వలె విశ్వాసంలో కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. మనసులో కపటము, కోపము, అసూయ, ద్వేషము, పక్కన వాళ్ళు బాగుపడుతుంటే ఏడవటము, వాళ్ళు మంచిగా అయిపోతున్నారు నేను మంచిగా అవ్వట్లేదని బాధపడము, ఇతరులు ఇల్లు కట్టుకుంటే నేను ఇల్లు కట్టుకోలేదని బాధపడతాము, ఇతరులకి మంచి మంచి స్థితిలో ఉంటే నేను లేనని బాధపడతాము. అలా ఉండకూడదు, ఇతరుల మీద ఆశీర్వదించకూడదు. దేవా, వారిని ఆశీర్వదించావు కదా ప్రభా, నన్ను కూడా ఆశీర్వదించు. వాళ్ళు ఆశీర్వదించినప్పుడు, వాళ్ళు చూసి సంతోషించినప్పుడు దేవుడు మనల్ని ఇంకా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నా సహోదరులు ఆశీర్వదింపబడ్డారు, దేవునికి స్తోత్రం. ప్రభా, నన్ను కూడా ఆశీర్వదించు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ శుద్ధ హృదయంతో చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. కయ్యూని ప్రార్థనలాగా మన ప్రార్థన ఉండకూడదు. హేబేలు లాగా విశ్వాసంతో శ్రేష్టమైన ప్రార్థనలు చేసినప్పుడు అది దేవుని పాద సన్నిధికి వెళ్ళిపోతుంది. నీ హృదయంలో కపటం, ఈర్ష్య, అసూయ పెట్టుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. హల్లెలూయా. చదువమ్మా. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు, దేవుడు తన అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడిని సాక్ష్యము పొందెను. నీతిమంతుడిని సాక్ష్యం పొందెను. అతని మృతి నందు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు అంటే ఏంటి? చనిపోయిన అతని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, హేబేలు గురించి. ఆది కాండంలో మాట్లాడుతున్నాము, హెబ్రీల బతుకులో కూడా అతని గురించి, హేబేలు గురించి మాట్లాడాము. అబ్రహాము యొక్క విశ్వాసం గురించి కూడా మాట్లాడాము. హల్లెలూయా. అబ్రహాము పరిస్థితి అయితే మరీ ఘోరం. ఎప్పుడైతే దేవుడు ప్రార్థన చేసినప్పుడు నా కుమార్తె పలానా ప్రాంతం వెళ్ళని నాకు ఊరి పేరు చూపిస్తున్నాడు. అబ్రహాం పరిస్థితి ఏంటో తెలుసా? ఆది కాండం 12వ అధ్యాయం చదివినప్పుడు అబ్రహామలే తూర్పుకి వెళ్ళు, పడమరకి వెళ్ళు, దక్షిణంకి వెళ్ళు అలా చెప్పాడు దేవుడు. ఊరి పేరు కూడా చెప్పలేదు దేవుడు. హల్లెలూయా. అయినా ప్రభువుని మాట నమ్మి వెళ్ళిపోయాడు. అబ్రహాం విశ్వాసం ఎంతో గొప్పది. హల్లెలూయా. ఒకసారి చదవండి ఆది కాండం 12వ అధ్యాయం ఫస్ట్ 2 వచనాలు. ఆది కాండం 12వ అధ్యాయం ఫస్ట్ 2 వచనాలు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. వెళ్ళుము అన్నాడు. ఏమన్నాడు? నువ్వు లేచి నీ తల్లిదండ్రులు విడిచిపెట్టానంటున్నాడు, నీ బంధువులు విడిచిపెట్టమంటున్నాడు. అక్కడ చాలా ఆస్తి ఉంది అబ్రహాముకి, అక్కడ ఆస్తి ఐశ్వర్యం అంతా ఉంది, అన్నీ విడిచిపెట్టేమంటున్నాడు. నేను ఏ దేశానికి అయితే చూపిస్తే అక్కడికి నువ్వు వెళ్ళాలి, అక్కడి నేను ఆశీర్దిస్తానన్నాడు. హల్లెలూయా. అంటే ఏంటి? అక్కడ నేను చెప్పింది నువ్వు చేస్తేనే నేను ఆశీర్వదిస్తా. హల్లెలూయా. ప్రభు, నువ్వు హైదరాబాద్లో ఉంటే నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. నేను ఉన్నాను ప్రభు, నేను పామర్ వెళ్ళిపోతా, ఏలూరు వెళ్ళిపోతా, బెంగళూరు వెళ్ళిపోతా, మధ్యప్రదేశ్ వెళ్ళిపోతా, అక్కడ మంచి మంచి పనులు ఉంటాయి, బెంగళూరులో మైనం పనులు ఉంటాయి, అక్కడికి వెళ్తా, నేను ఇక్కడ ఉన్నాను అన్నావు అనుకో, నీ పరిస్థితి ఎక్కడేసిన గొంగళి అట్టాగే ఉంటుంది. ఎంత డబ్బు వచ్చినా నీకు చిల్లు సంచిలాగా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. నువ్వు దేవుని మాట చొప్పున దేవుడు ఇచ్చిన స్థలంలో నువ్వు ఉన్నప్పుడు, నువ్వు అక్కడ కష్టపడి పని చేసినప్పుడు దాన్ని బ్లెస్ చేసి నీ నూరంతలుగా నేను ఆశీర్వదిస్తాడు దేవుడు. హల్లెలూయా. అంటే అబ్రహాం ఆయన మాట చొప్పున చేశాడు కాబట్టి ఆశీర్వదించాడు. ఆయన సొంత ఆలోచన చేస్తే అబ్రహాం మాత్రము ఆశీర్వదింపబడ్డాడు. హల్లెలూయా. నువ్వు దేవుని మాట చొప్పున చేసినప్పుడు మనం తప్పకుండా ఆశీర్వదింపబడతాం. హల్లెలూయా. నిన్ను గొప్ప జన్మగా చేసి, చదువు, నేను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించి, చాలు, నిన్ను గొప్ప జన్మగా చేసి నేను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తానని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఆయన మాట వింటే మన జీవితంలో అద్భుతమైన అద్భుతాలు జరుగుతాయి. మనం ఫస్ట్ చేసే పని ఆయన మాట వినం, మనమే దేవుడికి సలహాలు ఇస్తాం. దేవుడు అంటాడు పలానా జాబ్ దగ్గరికి జాబ్కి వెళ్ళమ్మా అని జాబ్ అక్కడ ఇస్తాడు. ఏదో హాస్పిటల్లోనో లేకపోతే బ్యాంకులోనో ఎక్కడైనా చూసుకోండి, పలానా జాబ్లో నీకు జాబ్ ఇస్తాడు. హల్లెలూయా. నీకు జాబ్ వచ్చేస్తుంది, ఆఫర్ లెటర్ కూడా వస్తుంది. కానీ మళ్ళీ నీకు ఇంకో కాల్ వస్తుంది, పలానా చాటికి రండి, నీకు అక్కడికన్నా ఎక్కువ జీతం ఇస్తాం, ఒక 30,000 ఇస్తామని చెప్తారు. హల్లెలూయా. నీకు ఎక్కడ ఉంటుందంటే ఎక్కువ జీతం ఎక్కడ వస్తుంది అక్కడే మనసు పీకుతూ ఉంటుంది.
అట్ ఎ టైం ఒక 2 కాల్ లెటర్స్ వచ్చినాయి అనుకోండి, వస్తూ ఉంటుంది. నీకేమో కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటావు. ఏది ప్రభు నా చిత్తం, నీ చిత్తం ఎలా తెలుసుకోవాలి, నాకు 2 చోట్ల వచ్చింది కానీ ఏం చేయాలి అని నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నావు, హృదయంలో నెమ్మది, సమాధానము, ప్రశాంతత నీకు వస్తే అదే దేవుని చిత్తం. హల్లెలూయా, అది దేవుని చిత్తం. నీ హృదయం అంతా గలిబిలైపోయి గందరగోళం అయిపోయి ఏం చేయాలో తెలియదంటే దేవుడి చిత్తం కానే కాదు. గ్రహించుకోండి. హల్లెలూయా, ఇదే దేవుని చిత్తంలో ఉన్న రహస్యం. లేదా వాక్యం ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు. నాకు తెలియట్లేదు భాషలు గారు అంటే ఇదే. నీ మనసులో ఎప్పుడైతే ఆ ఉద్యోగం గురించి ప్రార్థన చేసినప్పుడు నెమ్మది, సమాధానం వస్తుందో దేవుడు వాక్యం ద్వారా కూడా మాట్లాడతాడు. అప్పుడే అది దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్పింది అది తక్కువైనా నువ్వు చేసినప్పుడు నిన్ను 2 నెలల్లో ప్రమోషన్ నీకు ఇవ్వగలడు. హల్లెలూయా. నా జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు అలా చేశాడు. స్టాఫ్ నర్స్గా జాయిన్ అయిన నాకు 2 నెలల్లో సూపర్వైజర్ చేసేసాడు. హల్లెలూయా. అది ఎవరు వెంటనే చెయ్యరు, కానీ దేవుడు చేశాడు. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగాక. దేవుడు చెయ్యాలంటే 1 సెకను, దేవుడు హెచ్చించాలంటే 1 సెకను చాలు. కనురెప్పపాటలు ఒక మనిషిని హెచ్చిస్తాడు, గర్వం వస్తే 1 రెప్పపాటల కింద పడేస్తాడు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగా. హెచ్చించడంలోనూ తగ్గించడంలోనూ దేవుడి చేతిలోనే ఉన్నది. కాబట్టి మనం దేవుని చిత్తాన్ని అబ్రహం వలె చేసినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఆశీర్వాదాలు చేసి ఆయన నామాన్ని నీ ద్వారా మహింపరచుకుంటాడు. హల్లెలూయా. మళ్ళీ వచ్చేయండి హెబ్రీలు 11వ అధ్యాయంలోకి వచ్చేసేయండి. 5వ వచనం చదువుతున్నా. హెబ్రీలు 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండాట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండడని సాక్ష్యము పొందెను. హల్లెలూయా. ఈ హానోకు ఒక కోరిక, ఎప్పుడు దేవుడితో మాట్లాడాలి, చనిపోకూడదు, దేవునితో పాటు వెళ్ళిపోవాలి పరలోకానికి. అతనికి ఆ కోరిక. ఆ విధంగానే అతను ప్రార్థన చేసేవాడు. అతను దాని మీద అలాగే నన్ను దేవుడు తీసుకెళ్తాడని విశ్వాసం కలిగి ఉన్నాడు. ప్రతిదినము దేవుడితో సహవాసం కలిగి ఉన్నాడు. దేవునికి ఇష్టంగా జీవించాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు, మార్గం అనేది లేకుండా తనతో పాటు తీసుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. పరలోకానికి ఒక ఊరు వెళ్ళి వచ్చినట్టు వెళ్ళిపోయాడు ఆయన. దేవుని నామానికే మహిమ కలుగాక. విశ్వాసం బట్టి హానోకు మరణము చూడకూడనట్లు కొనిపోబడదు. ఎక్కడ కొనిపోయాడు? పరలోకానికి. హల్లెలూయా. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండడని సాక్ష్యము పొందెను కాక దేవుడు అతన్ని కొనిపోయిన గనక అతడు కనబడలేదు. హల్లెలూయా. అందరూ ఆశ్చర్యపోతున్నారు. మనడు దాకా ఎక్కడే కనపడ్డాడు కదా హానోకు. ఎక్కడికి వెళ్ళాడబ్బా? రోజు ప్రార్థన పిలిచేవాడు, రోజుకు ప్రార్థన వచ్చేవాడు, చక్క కుటుంబం అంతా సంతోషంగా ఉండేది కదా. ఈ హానోకు కనబడట్లేదు, ఎక్కడికి వెళ్ళారు అనుకున్నారు. ఎక్కడికి వెళ్ళలేదు. మరణము లేకుండా దేవుడితో పాటు పరలోకంలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడో చూడండి దేవుడు. హల్లెలూయా. దేవుడికి ఇష్టంగా జీవించాడు. దేవుడికి బాగా ఇష్టమైపోయాడు అతను. అందుకని దేవుడు ఏం చేశాడు, ఇక మరణం రావటము నీ ఆత్మను తీసుకెళ్తే ఇవన్నీ వద్దు, కానీ నేను లేకుండా నువ్వు ఉండలేవు కదా, పద నాతో పాటు వచ్చేసాను, ఒక ఫ్రెండ్ లాగా పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు. అతనికి ఆ విశ్వాసం ఉంది. అట్లా నేను వెళ్ళాలని కోరుకున్నాడు, విశ్వసించాడు, ప్రభు అతన్ని తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. తర్వాత హెబ్రీలు 11వ అధ్యాయం 20వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. చాలు. విశ్వాసమును బట్టి జరగబో సంగతులను యాకోబును ఏశావును పిలిచి ఆశీర్వదించాడు. నాన్న యాకోబు నువ్వు ఇలా ఉంటావు, ఏశావు ఇలా ఉంటావు అని చెప్పేసి, జరుగుతుందో జరగదని అనుమానం లేదు, జరుగుతుందని చెప్పేసి ఆయన్ని దీవించాడు. హల్లెలూయా. తర్వాత 24వ వచనం చదువు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటే మేలని యోచించి ఫరో కుమార్తెకు కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఫరో కుమార్తె మోషేని పెంచుకుంది కదా నీళ్ళల్లో దొరికితే. హల్లెలూయా. పెంచుకున్న నీళ్ళలో దొరుకుతుంది. ఆ కథ మీకు తెలుసుగా, దొరుకుతాడు. మోషే చిన్నపిల్లడప్పుడు నీళ్ళలో వదిలేసినప్పుడు ఫరో కుమార్తె తీసుకెళ్ళి పెంచుకుంటుంది. ఆమెకి ఐగుప్తులు అక్కడ చాలా ధనం ఉంది, రాజకోటలు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, ఎంత కావాలంటే ధనం ఉంది, సుఖంగా జీవించవచ్చు. మోషే వద్దనుకున్నాడు. ఈ పాపకరమైన జీవితం నాకు వద్దు,
దేవునికి ఇష్టంగా నేను జీవించాలి. ఆ దేవుని ప్రజలు, ఆ ఇజ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో పాటు శ్రమ పడుతూ, వాళ్ళతో పాటు సంతోషంలో పాల్గొందుతూ, వాళ్ళ శ్రమల్లో నేను కూడా శ్రమ పొందుతూ, ఎంతమంది ఏమన్నా పర్వాలేదు, ఏంటి మోషే ఇంత ఆస్తి వదిలిపెట్టి వెళ్ళిపోతాడా, అక్కడికి వెళ్తే ఏముంటుంది, కష్టమే కదా అని ఎంతమంది ఏమనుకున్నా పర్వాలేదు, దేవుని ప్రజలతో శ్రమ పడుతూ నిందపడినా పర్వాలేదు, నాకు అదే ఇష్టం అనుకున్నాడు. అంటే ఏంటి, దేవునికి ఇష్టంగా మారిపోయాడు ఆయన. హల్లెలూయా. లోకముల ఐశ్వర్యం, ఆస్తులు, నాకు పాపాలు, ఇవన్నీ పాప భోగాలు వద్దనుకున్నాడు. దేవునికి ఇష్టంగా మారిపోయాడు. దేవుని ప్రజలతో సహవాసం చేశాడు. దేవుడు ఏం చేశాడు, ఇజ్రాయేలు ప్రజల్ని పరిపాలించి అధిపతిగా పెట్టేసుకున్నాడు మోషేని దేవుడు. హల్లెలూయా. అందుకే మోషేని అంటాడు, నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు అంటాడు దేవుడు. హల్లెలూయా. నాకు ఇష్టంగా జీవించాడు, నా బిడ్డ, నా కుమారుడు నా ఇల్లంతటిలో, అంటే ఆయన పరిచర్య అంతటిలో కూడా మోషే నమ్మకంగా జీవించాడు ప్రతి విషయంలో. హల్లెలూయా. దేవుడు చెప్తేనే చేస్తాడు, దేవుడు చెప్పకుండా ఏమీ చేసేవాడు కాదు. హల్లెలూయా. ఈ లోక ఆశలన్నింటిని విడిచిపెట్టి ప్రభువు వైపే చూశాడు కాబట్టి మోషేకి గొప్ప గొప్ప అధికారాలు ఇచ్చాడు. ఎర్ర సముద్రాన్ని చీల్చే అధికారం ఇచ్చాడు, బండను కొట్టి నీళ్లు తీసుకొచ్చే అధికారం ఇచ్చాడు, మన్నాను కురిపించే అధికారం ఇచ్చాడు. మోషే ఏది నోటితో పలికితే అది జరిగేటట్లుగా చేశాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు నేను కూడా దేవునికి ఇష్టంగా మారిపోయినప్పుడు నువ్వు ఏ ప్రార్థన చేసినా దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు వెంటనే ఉత్తరం వస్తుంది, అంటే సమాధానం వస్తుంది. ఉత్తరం అంటే లెటర్ కాదు నేను అనేది, మీకు సమాధానం వస్తుంది. మొరపెట్టి ప్రార్థించినప్పటికీ సమాధానం వస్తుంది. ఎప్పుడు వస్తుంది, నువ్వు నేను ఆయనకి ఇష్టంగా మారిపోయినప్పుడు తప్పకుండా సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. మోషే ఏ విధంగా దేవునికి ఇష్టంగా మారిపోయాడు, హానోకు దేవునితో సహవాసం చేస్తూ ఆయనకి ఇష్టంగా మారిపోయాడు. పాపాలను విడిచిపెట్టారు వీళ్ళందరూ. హల్లెలూయా. లోకాన్ని విడిచిపెట్టారు. ఈ విధంగా నువ్వు కూడా చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు, నీ కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మోషే వలె, హానోకు వలె మన ప్రభువు మీద విశ్వాసము కలిగి ఈ లోకాశను విడిచిపెట్టి ప్రభువుకి మనము వెంబడించాలి. హల్లెలూయా. ప్రభువుకి ఇష్టమైన వారుగా మనము మారిపోవాలి. హల్లెలూయా. ఫిబ్రవరి 11వ అధ్యాయము 30 నుంచి 35 వచనం. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరికో గోడలు కూలెను. ఎన్ని దినాలు ప్రదక్షిణ చేశారు కుమారి? 7 దినాలు చుట్టూ తిరిగారు. ఊరికే మౌనంగా తిరిగారా? తిరగలేదు. ఏం చేశారు? పాటలు పాడుచు దేవునికి స్తుతులు చెల్లిస్తూ తిరిగారు. హల్లెలూయా. ఎలా తిరిగారు? అనుమానంతో తిరగలేదు. అమ్మ 7వ రోజు అయిన తర్వాత ఈ పని జరుగుద్దో జరగదు అనలేదు. ప్రభువు చెప్పారు, మనం చెయ్యాలి అంతే. హల్లెలూయా. విశ్వాసముతో 7 దినాలు ఎరికో గోడలు, ఆ గోడలు మనకు అడ్డొస్తున్నాయి. ఎరికో గోడలు అవి కూర్చబడాలంటే మేము ప్రార్థన చేయాలి, ప్రార్థించాలి, స్తుతించాలి, ఆరాధించాలి అని 7 రోజులు తిరిగేసరికి ఏమైనా ఎవ్వరు పడగొట్టకుండానే ఆ ఎరుకో గోడలు కోల్పోయినాయి. హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో ఏదైతే ఎరుకో గోడలుగా అడ్డున్నాయో, నువ్వు నేను ప్రార్థన చేసినప్పుడు, దేవుని ఆరాధించినప్పుడు యేసు నామమున గోడలు కూలిపోవును గాక. హల్లెలూయా. ఈ దినమున మీ జీవితాల్లో ఉన్న సమస్యలని గోడలు కూలిపోవును గాక. ఎరుకో గోడలు ఏవైతే మీకు అడ్డుపడుతున్నాయో, మీ కార్యాలు జరగకుండా నజరేయుడైన యేసు నామమున అవి కూలిపోవును గాక. హల్లెలూయా. అవి యేసు నామములో నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు కూల్చేసి గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. అద్భుతవంతుడు మన దేవుడు, ఆశ్చర్య కార్యములను జరిగించును. అద్భుతవంతుడు మన దేవుడు, ఆశ్చర్య కార్యములను జరిగించును. ఎవరు చేయలేని అద్భుతము యేసయ్య మనకై చేయనిశ్చయం. ఎవరు చేయలేని అద్భుతము యేసయ్య మనకై చేయనిశ్చయం. స్తుతి
సాతానుపై మనకు జయమైపోతున్నాడు. యేసు రక్తమే జయం. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అసాధ్యమైన కార్యాలు మన జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని మీద విశ్వాసం నుంచి ప్రతి పనిలో మీరు ముందడుగు వేయండి. దేవుడు ఎరికో గోడలు కూల్చినట్టు మీ యొక్క సమస్యలను కూడా దేవుడు కూల్చబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి మనం ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి? విశ్వాసం పెట్టుకోవాలి. హల్లెలూయా. ఒకసారి చూడండి ఆ వచనము, 6వ వచనము. విశ్వాసము లేకుండా, హెబ్రీ 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో, దేవునికి వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో, తను వెదుకు వారికి ఫలము దయచేవాడనియో, తను వెదుకు వారికి ఫలము దయచేవాడనియో నమ్మవలెను కదా. దేవుడు అడుగుతున్నాడు మిమ్మల్ని, నమ్మవలనే కదా. హల్లెలూయా. దేవుని వద్దకు నువ్వు వస్తున్నావు, ఆయన ఇక్కడ ఉన్నాడని, నీకు ఫలం ఇస్తాడని, నీ సమస్యలు తొలగిస్తాడని, నేను ఆశీర్వదిస్తాడని నువ్వు నమ్మవలెను కదా అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు దేవునికి ఇష్టంగా ఉండాలంటే దాని మీద బలమైన విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు బలమైన విశ్వాసం కలిగి ఉంటావో దేవుడు నీ యొక్క ఎరుకో గోడలు లాంటి సమస్యలను కూల్చేస్తాడు. హల్లెలూయా. నువ్వు అనుమానం కలిగి ఉంటే నీ పనులు కూడా అలాగే లేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి దేవుని మీద బలమైన విశ్వాసం పెట్టుకుని నువ్వు ముందడుగు వేస్తే దేవుడు నీ పట్ల నా పట్ల గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఒక గృహము కట్టాలనుకుంటావు, నీ దగ్గర చిల్లిగా ఉండదు, కానీ నువ్వు మొదలు పెట్టేస్తావు, కానీ భయపడిపోతూ ఉంటావు. నా దగ్గర ఈ 1,00,000 రూపాయలు ఉన్నది, నేను ఎలా పూర్తి చేయగలను అనుకుంటావు. కానీ దేవుడు అంటున్నాడు ఈ దినాన జకర్యా 4:7 చెప్పినట్టు, శక్తి చేత కాదు, బలమ చేత కాదు, నా ఆత్మ ద్వారానే జరిగితే. నువ్వు ఎంత కష్టపడి ప్రయాసపడినా దేవుని చిత్తంలో నీకు ఇల్లు ఇవ్వకూడదని ఉంటే అది రాదు. హల్లెలూయా. నీకు ఇవ్వాలి ఈ సంవత్సరంలో, నీకు గృహము, నీకు గర్భఫలము, నీ అప్పులు తీరిపోవాలని దేవుని చిత్తంలో ఉంటే అది నీ యొక్క ఎంత కష్టపడినా అది జరగదు. కానీ దేవుని యొక్క అద్భుత కార్యం వల్ల మాత్రమే జరుగుద్ది. దేవుని హస్తం మాత్రమే జరుగుద్ది. దేవుని ఆత్మ ద్వారానే జరుగుద్ది. దేవుని ఆత్మే ఆ కార్యం చేస్తుంది. హల్లెలూయా. నువ్వు ఎంత ప్రయాసపడినా అది కాదు, దేవుని హస్తం నీకు తోడుగా ఉంటేనే ఆ కార్యం జరుగుద్ది. హల్లెలూయా. యెహోవా హస్తము మానవుల హస్తము కాదు, పరాక్రమ గల బాహువు. హల్లెలూయా. ఆయన దక్షిణ హస్తం మహోన్నతమైనది. ఆయన పరాక్రమ గల బాహువు చాపినప్పుడు నీ జీవితంలో, నా జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. ఆ బాహు ఇలా చాపినప్పుడు ఒక గొప్ప అద్భుతం జరుగుద్ది. హల్లెలూయా. ఆయన హస్తం ఇలా ఎత్తి నిన్ను ఆశీర్వదింపబడను కాక అన్నప్పుడు నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుద్ది. హల్లెలూయా. మనుషుల హస్తం లాంటిది కాదు. హల్లెలూయా. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠమైనప్పుడు ఆయన హస్తం ఎంత పెద్దదై ఉంటది. హల్లెలూయా. కాబట్టి ఆయన దక్షిణ హస్తమే నీకు అద్భుత కార్యాలు చేయబోతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. కాబట్టి విశ్వాసం లేకుండా దేవుని వద్దకు మీరు రావద్దు. నా దేవుడు నా కార్యం చేస్తాడు అని నమ్మకం పెట్టుకుని ఆయన సన్నిధిలోకి వస్తే దేవుడు మిమ్మల్ని ఇష్టపడతాడు. హల్లెలూయా. ఆశీర్వాదాన్ని మీకు ఇస్తాడు. హల్లెలూయా. ఎంతకాలం ప్రభా నువ్వు అడుగుతున్నావేమో, దేవుడు అంటున్నాడు నువ్వు అడగడం మాత్రమే కాదు, ఆయన కొరకు కన్నీటితో నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా ఉట్టి అడగడమే కాదు, సన్నిధిలో ప్రార్థన చేయాలి, ఇంటి దగ్గర ప్రార్థన చేయాలి. ప్రతిదినము ప్రార్థన చేస్తూ దేవుని అడుగుతూనే ఉండాలి ఆ కార్యం జరిగే వరకు. అప్పుడు దేవుడు తప్పకుండా నీ జీవితంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. తర్వాత హెబ్రీయులు 13:6 కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. చెప్పండి. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. చదువు. నరమాత్రుడు నాకేమి చేయగలడు? చెప్పండి. అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, ఏ నరుడికి భయపడను. నీ పని అవుదురా, ఈ పని అవుదురా, నీ వల్ల కాదురా అంటారు ఫ్రెండ్స్ వచ్చి. హల్లెలూయా. అబ్బో నీ దగ్గర ఏముందిరా, నీ అప్పులు తీరడానికి నీకు పైసా లేదు, నీ దగ్గర అప్పులు ఎలా తీరుస్తావురా, ఇన్ని లక్షల అప్పు ఉందిరా, నువ్వు ఎలా తీరుస్తావురా, నీ వల్ల కాదంటారు. హల్లెలూయా. కాబట్టి నా ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. నరులు మాత్రం నన్నేమి చేయగలరు? ఈ మనుషుల మాట నేను పట్టించుకోను, మనుషులు వేసే నిందలు పట్టించుకోను, మనుషులు అవమానించేది పట్టించుకోను. నా దేవుడు నా సహాయకుడు, నా పట్ల కార్యం చేయడానికి ఆయనకి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా.
దేవుని నామానికి మహిమ కలుగాక. ఈ దినాన అనుకోవచ్చు చాలా మంది, ఎవరైనా బయట వాళ్ళు అనుకోవచ్చు, వీళ్ళు ఈ రెంటే కట్టలేకపోతున్నారు మందిరానికి, పెద్ద మందిని వీళ్ళు కోట్లు పెట్టి ఎలా కట్టుతారని అనుకోవచ్చు. నా దేవుడు ఈ సంవత్సరమే కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుడు గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రభువు నాకు సహాయకుడు. ఏ నరుడు వచ్చి నాతో మాట్లాడి భయపడను. ఇదిగో నా దేవుడు కార్యం చేయబోతున్నాడని చెప్తాను. హల్లెలూయా. నా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నా దగ్గర పైసలు లేకపోవచ్చు కానీ కోట్లు పెట్టి మందిరం కట్టించగల శక్తిమంతుడైన సర్వశక్తిమంతుడైన దేవుని హస్తము నాకు తోడుగా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, సర్వశక్తిమంతుడైన దేవుని హస్తము. చెప్పండి, సర్వశక్తిమంతుడైన దేవుని హస్తము. చెప్పండి, నా ఆత్మలో నేను చెప్తున్నాను, మీరు కూడా చెప్పాలి. సర్వశక్తిమంతుడైన దేవుని హస్తము నాకు తోడుగా ఉన్నది. అది నన్ను నడిపించుచున్నది. నా కార్యము సఫలము చేయుచున్నది. హల్లెలూయా. దేవుని హస్తం మనకు తోడుగా ఉన్నది. దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల చేయబోతున్నాడు. హల్లెలూయా. ఏ నరుడు ఏమన్నా కూడా మీరు పట్టించుకోవద్దు. దేవుడు అంటున్నాడు, నేను నీకు సహాయం చేస్తా, నువ్వు భయపడద్దు. నేను నీతో ఉన్నా, నా హస్తం నీతో ఉన్నది, నువ్వు భయపడక ముందడుగు వేయమంటున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. చదవమ్మా, చదవాలి. నరపుత్రుడు, ప్రభువు నాకు సహాయకుడు, ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు, నరులు మాత్రం నాకేమి చేయగలడు. మంచి ధైర్యం చెప్పగల వారమై ఉన్నాము. ధైర్యంగా ఉండమంటున్నాడు దేవుడు. మంచి ధైర్యంతో నువ్వు చెప్పాలి. హల్లెలూయా. ఎవరైనా వచ్చి నీ దగ్గరకు వచ్చి నీ అప్పులు తీరపో, మీ ఆయన సరిగ్గా పట్టించుకోడు, ఏ ఉద్యోగం సరిగ్గా చేయడు, మీ అప్పులు తీరమంటే నా దేవుడు ఉన్నాడండి, నా దేవుడు తీరుస్తాడు. ఆ ధైర్యంలో కలిగి ఉండాలి. ఆడ మాట అన్నారని ఇంటికి వచ్చేసి కుంగిపోయి పెద్ద పెద్దగా ఆడవద్దు. హల్లెలూయా. ఆ సందర్భంలో మానవ రీతిగా మనకి కన్నీళ్ళు వస్తాయి కానీ దేవుడే మనల్ని ధైర్యపరుస్తూ ఉంటాడు. దావీదుని ఎవరు ధైర్యపరచాల? శత్రువులు వెంట పెడుతుంటే దావీదు తన మట్టుకు తాను ధైర్యం తెచ్చుకుని నా ప్రభు ఉన్నాడు, నా ప్రభు ఉన్నాడు, నన్ను కాపాడుతాడని ముందుకు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. కాబట్టి ఈ దినాన నువ్వు చదవలేవు, ఈ కోర్సు తీసుకున్నావు, నీ వల్ల కాదు, మీ నాన్న ఎంత డబ్బు ఫీజు కట్టగలడా, నువ్వు చదవగలవా అని అంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుని హస్తం నాకు తోడుగా ఉన్నది అని ఒక మంచి ధైర్యం విశ్వాసంతో పలికినప్పుడు దేవుడు నీ పట్ల కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. నాకు కార్యాలు చేసిన దేవుడు మీకు చేస్తాడు. యవనస్తురాలు మీకు చెప్తున్నాను నేను. హల్లెలూయా. నేను ఈ కోర్సు చదవలేనేమో, నా నాన్న చదివించలేమని బాధపడద్దు. దేవుడు నన్ను చదివించిన దేవుడు మిమ్మల్ని కూడా చదివిస్తాడు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగాక. దేవుడు ఏ కార్యం చేయడానికైనా ఆయన శక్తిమంతుడు. పరిస్థితులు చూసినప్పుడు ప్రతికూలంగా ఉంటాయి, ఇది జరుగుద్దా అనిపిస్తుంది, కానీ దేవుడు అంటాడు, ఇది నా కార్యము, నా శక్తి ద్వారా, నా ఆత్మ ద్వారా అది జరుగుతుంది అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నా శక్తి ద్వారా, నా ఆత్మ ద్వారా, నా యొక్క హస్తము ద్వారా ఆ కార్యం జరుగుతుంది. హల్లెలూయా. నా దేవుని హస్తము ఈ కార్యము చేస్తుంది, అంతే. హల్లెలూయా. అలాగే మీ విశ్వాసం పెట్టుకోండి, దేవుడు మీ జీవితంలో కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. తర్వాత మీకు దినాల దేవుడు ఏం చెప్పాడు? భయపడద్దు, విశ్వాసం కలిగి ఉండండి, మీ కార్యాలు నేనే చేస్తానంటున్నాడు. హల్లెలూయా. తర్వాత యెషయా 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18-19 వచనాలు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18-19. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకుడి, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. అక్కడ ఆపమ్మ. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుడి. మనుషులు నిన్ను తిట్టి, నిందించి, అవమానించి, నీ పని నీ వల్ల కాదు, నువ్వేం చేస్తావు, నీ పని అయిపోయింది అని నిన్ను తిట్టిలు అవమానాలు ఇవన్నీ గుర్తు పెట్టుకుని నువ్వు కృంగిపోయి అవన్నీ గుర్తు తెచ్చుకుని ఏడుస్తా కూర్చోమాక. మునుపటి జరిగినవన్నీ జరిగిపోయినాయి, కీడు, దాన్ని విడిచిపెట్టే నేను కొత్త కార్యాలు నీ పట్ల చేయబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. చదవమ్మా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? ఆలోచించమంటున్నాడు దేవుడు. అది ఇప్పుడే మొలిచిందంట, ప్రారంభమైందంట. హల్లెలూయా. ఆ కార్యం నీ జీవితంలో, నా జీవితంలో జరగబోతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇదిగో నేను ఒక నూతన కార్యము చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును అంటున్నాడు. హల్లెలూయా. దానికి నీరు వేశాడు, అది మట్టిలాగా ఉంది నీ జీవితము, ఎండిపోయినట్టుంది నీ జీవితము, నీరు లేక, ప్రార్థన లేక, వాక్యము లేక, ఆత్మ లేక నీ జీవితం ఎండిపోయినట్టుంది. దేవుడు అంటున్నాడు, దానికి నీరు పెట్టి ఫలింప చేసి విత్తనం వేసి, వాక్యమనే విత్తనం వేసి నేను ఫలింప చేయబోతున్నాను, ఆశీర్వాదం ఇవ్వబోతున్నాను, నా కృపతో నింపబోతున్నాను, నా ఆత్మ చేతి కార్యము జరిగించబోతున్నాను. నువ్వు భయపడద్దు. ఇదిగో నూతన కార్యాలను ఎడల నేను చేయబోతున్నాను
ఇస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగాక. ఇది నేను వేసి ఉన్నాను, నేను ఈ కార్యాలు నీకు చెయ్యాలని నేను నిశ్చయించి ఉన్నాను, అది ఇప్పుడు మొలిచింది, దాన్ని నేను విస్తరింపజేయబోతున్నాను. హల్లెలూయా. మొక్క మొలిస్తే అట్లా ఉంటుందా? పెరిగి పెద్దదై చిగురొచ్చి ఆకులు పెద్దగా అయిపోయి ఏమవుతుంది? విస్తారముగా అవుతుంది. హల్లెలూయా. ఏ కార్యమైతే నీలో దేవుడు విత్తనం వేసి ఆరంభించాడో ఆ కార్యము ఫలింప చేసి చిగురింప చేసి దాన్ని విస్తారముగా దీవించబోతున్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగాక. ఇదిగో నేను ఒక నూతన కార్యము చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును, మీరు దానిని ఆలోచించండి. ఈ శ్రమ ఎలా పోతే అనుకోమాకండి, నేను చేస్తాను, భయపడద్దు అంటున్నాడు. హల్లెలూయా. అది వ్యాధులైనా బాధలైనా ఎటువంటి శోధనే సరే దేవుడు నూతన కార్యం చేస్తాడు, దాన్ని తప్పించేస్తాడు. హల్లెలూయా. ఇదిగో నేను నూతన కార్యం చేస్తున్నాను, అది ఇప్పుడే మొలుచును, దాన్ని ఆలోచింపరా. అరణ్యములో చదువు. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను. ఎడారిలో నదులు పారజేయుచున్నాను. చాలు. అరణ్యములో నేను త్రోవ నేనంటే ఎవరక్కడ? యేసయ్య. అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఇది జరుగుతుందా? మన వల్ల అయితే కాదు. అరణ్యంలో వెళ్తున్నాం, ఎక్కడ చూసినా చీకట్లు, క్రూరమృగాలు, పాములు, తేళ్లు అన్నీ ఉంటాయి, కానీ మన వల్ల కాదు. దేవుడు అంటున్నాడు, అరణ్యములో నేను వెలుగై ఉండి నీ చెయ్యి పట్టుకుని నడిపించబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. నీ జీవితం ఇప్పుడు చీకటిగా ఉందేమో, నాకు దారి కనపట్లేదు ప్రభు, ఎటు వెళ్ళాలో తెలియట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, నీ సమస్యని నేను నన్ను తప్పించి ప్రభు అని నువ్వు ఏడుస్తున్నావు. దేవుడు అంటున్నాడు, నేను వెలుగై ఉండి నీ చెయ్యి పట్టుకుని నడిపిస్తాను, భయపడద్దు అంటున్నాడు. హల్లెలూయా. అరణ్యములో నేను త్రోవ కలుగజేయబోతున్నాను. అరణ్యాన్ని నువ్వు దాటబోతున్నావు. హల్లెలూయా. నువ్వు అరణ్యాన్ని దాటబోతున్నావు, ఆ చీకటి దాటబోతున్నావు. దేవుడు వెలుగుగా మన తోడుగా ఉండబోతున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. దేవుడు అరణ్యములో నీకు త్రోవ కలుగజేశాడు. హల్లెలూయా. ఇంకా నడిచి వెళ్ళిపోవటమే నీకు, ఇంకా అటు ఇటు చూసే పనే లేదు. హల్లెలూయా. స్ట్రైట్ గా వెళ్ళిపోతావు. హల్లెలూయా. ఎడారిలో నదులు పారజేయుచున్నా. ఎడారిలో నదులు ఉంటాయా? ఉండవు, కానీ ఏమంటున్నాడు? నదులు పారజేయుచున్నాను. ఎడారి లాంటి నీ జీవితంలో జీవజల ఊటలు ఇవ్వబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆ జీవజల ఊటలు ఎప్పుడు తరగవు, నదులు పారది అంటున్నాడు. ఒక నది కాదు, చాలా. అంటే ఆ నీళ్ళు ఎండిపో. హల్లెలూయా. నీకు చూస్తాక ఎడారిగా ఉంటది, ఆ పని అవ్వదు బాబోయ్ అనుకుంటాడు, కానీ దేవుడు దాన్ని ముగించేస్తాడు చేసి. హల్లెలూయా. ఎడారి లాంటి నీ జీవితంలో నీటి ఊటలు లాంటి ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. జీవజల నదులను ఆయన ప్రయోగింపజేబుతున్నాడు. హల్లెలూయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. హల్లెలూయా. ఎండిన ఎముక లాంటి మన జీవితాన్ని దేవుడు చిగురింపజేయబోతున్నాడు. హల్లెలూయా. ఎండిపోయిన మన జీవితాన్ని దేవుడు చిగురించబోతున్నాడు. అయ్యో, మునుపటి వారిని జ్ఞాపకం చేసుకున్న కుమార్తె కుమారుడు జరిగిపోయిన సంగతులను వద్దు. ఏ నాటి కీడు ఆ నాటికి చాలన్నాడు దేవుడు. నేను ఒక నూతన కార్యం నీ జీవితంలో చేయబోతున్నాను. ఇదిగో నేను చెయ్యి పట్టుకున్నాను, నువ్వు భయపడద్దు, నరులు నిన్నేమి చెయ్యరు, నీ తోడుగా ఉన్నాను, నువ్వు ముందడుగు వేయమని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లాస్ట్ వాడు యెషయా 43వ అధ్యాయము 1-2 వచనాలు. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా ఇశ్రాయేలు అంటే ఎవరు? నువ్వు నేనే. హల్లెలూయా. ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను. భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. హల్లెలూయా. దేవుని సొత్తు అయితే మన మీద ఎవరికైనా దుష్టుడికి అధికారం ఉంటుందా? ఉండదు. ఆయన రక్తంతో కొనుక్కున్నాడు మనల్ని, ఆయన సొత్తైన ప్రజలము. హల్లెలూయా. భయపడకము, నేను నీ విమోచించి ఉన్నాను, నీవు నా సొత్తు. ఎప్పుడు నీకు ఏ హాని జరగదు, ఏ ఆపద రాదు అంటున్నాడు. హల్లెలూయా. ఏ హాని జరగదు, ఏ ఆపద నీకు రాదు, నీవు నా సొత్తు. ఆ తర్వాత చదువు. నీవు జలములలో పడి దాటినప్పుడు, నీవు జలముల లాంటి సమస్యల్లో పడి నువ్వు దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును. నా కుమార్తె కుమారుడా, నేను నీకు తోడై ఉన్నా.
అది ఎటువంటి సమస్యని సరే ఇది ప్రభు ఇది ఎలా సాధ్యమని నువ్వు అనుకుంటున్నావేమో, నేను నీకు తోడై ఉన్నా, భయపడద్దు అంటున్నాడు. హల్లెలూయా. నదులలో పడి వెళ్ళినప్పుడు నదుల్లో పడి వెళుతున్నావేమో, శ్రమల గుండా వెళుతున్నావేమో, అవి నీ మీద పొర్లి పారవు, అవి నీ మీదకి రావు, పొల్లి పారవు. హల్లెలూయా. నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, నువ్వు అగ్ని లాంటి శ్రమల మధ్య నడుస్తున్నావేమో, నువ్వు కాలిపోవు నా కుమారుడా కుమార్తె, నేను మీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. జ్వాలని నిన్ను కాల్చవు, జ్వాలని నేను కాల్చవు. ఇదేంటి, అగ్ని నడుస్తుంటే మంటలు మనం అంటుకోమంట. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే, ఎలాంటి భయంకరమైన శ్రమలో నువ్వు నేను వెళుతున్నప్పటికీ అవి నిన్ను కాల్చమంటున్నాడు. అది వ్యాధి అయినా, అప్పులైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, ఎటువంటి సమస్యలైనా నా కుమార్తె అవి నిన్ను కాల్చవు, నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడమాక, నువ్వు నా సొత్తు అని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగాక. ఎటువంటి శ్రమలైనా సరే భయపడద్దు, దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.